మీరు గొంతేనమ్మ గుడిని ప్రెస్టీజియస్గా తీసుకొని మీకు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రాలేదు అని, మీకు తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం రాలేదు అని, మీకు తెలుగుదేశం పార్టీతో ఏదో ఇష్యూస్ ఉన్నాయని, లేదా మీరు ప్రత్యేకమైన పార్టీ పెట్టాలి అని, లేదా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మీ పార్టీతో పంచాయతీ ఉంటే పంచాయతీ తేల్చుకోండి. ఒకవేళ మీ మీద ఎవరైనా ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఆ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు రాష్ట్రంలో మీకు జరిగినటువంటి పంచాయతీని, మీకున్నటువంటి ఇష్యూస్ని, మీకున్న జగన్మోహన్ రెడ్డితో మీకు ఇష్యూస్ ఉంటే, చంద్రబాబు నాయుడుతో మీకు ఇష్యూస్ ఉంటే, తెలుగుదేశం పార్టీతో మీకు ఇష్యూస్ ఉంటే వాళ్ళతో తేల్చుకోండి. అంతేగాని ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛని, ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి దాన్ని తీసేసే హక్కు మీకు ఎవరిచ్చారు? సో గొంతేనమ్మగుడు కూల్చి పంతంతో లోకల్ ప్రజల మీద 400 మంది అనుచరులతో దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల పడేసి, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను, ఇంట్లో చొక్కా ప్యాంట్ వేసుకున్న ఒక్క మగ పిల్లవాడిని కూడా ఇంట్లో ఉంచలేదండి. నెల రోజుల పాటు ఊళ్ళు వాడలు పట్టుకొని పారిపోయినారు పోలీసుల దెబ్బకి. అంత తప్ప వాళ్ళు ఏం చేశారు? అంత తప్పు ఆకివిడిలో పుట్టి మీకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, మీ పార్టీకి ఓటేసినందుకు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అది. ఈరోజు సుప్రీంకోర్టు వరకు ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు కొన్ని వందల మంది యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఎవ్రీడే జీసస్ లాంటి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని దేవుడిగా కొలుస్తున్నారు. కొలవనివ్వండి. మీరు జీసస్కి సంబంధించి మేకులకి జీసస్కి ఏదో అవినాభావ సంబంధం ఉంది అని ఒక కమ్యూనిటీని చాలా తీవ్రంగా దుయ్యబట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక మతం మీద దాడి చేస్తున్నప్పుడు, ఒక ప్రజల యొక్క మనోభావాల మీద దాడి చేస్తున్నప్పుడు, గొంతేనమ్మ గుడిని కూలదోసి రామాలయం కట్టే ప్రయత్నం చేసినప్పుడు, రామాలయానికి నేను వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది దళితులు, దళిత క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు. ఈరోజు మొట్టమొదటిసారిగా రఘురామకృష్ణంరాజు నీ దగ్గర బ్యాంకుల నుంచి దోచుకున్న వేల కోట్ల రూపాయలు నీ డబ్బులు మూలుగుతున్నాయి. నీ దగ్గర ఏం చేయాలో అర్థం కావటంలా. నీ దగ్గర డబ్బులతోటి ఏం చేయాలో అర్థం కావటంలా. ఈరోజు ఎస్సీల మధ్య, ఎస్సీ ఎస్టీల మధ్య, గుడికి వెళ్తున్న వాళ్ళ మధ్య రేపు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాం. వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకో, ఒకసారి దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ చదువుకో. నువ్వు జీసస్ చర్చికి వెళ్ళిన, ఆ మతం ప్రకారం పెళ్లి చేసుకున్న, ఆ సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయినప్పటికీ పూడ్చిపెట్టుకున్న క్రిస్టియన్ మతాన్ని పూజించటం, పాటించటం అనేది ఒక సాంప్రదాయం. మత స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నది. కేవలం బాప్టిజం తీసుకొని వాలంటీర్గా కన్వర్ట్ అయితే తప్ప నువ్వు ఉన్నటువంటి ఎస్సీ స్టేటస్ పోదు. అంటే నీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, బాప్టిజం తీసుకొని ఎస్సీ హోదాని వదులుకున్నప్పటికీ కూడా మరలా నీకు ఎస్సీలోకి రావాలి అంటే ప్రొవిజన్ ఉంది. బాప్టిజాన్ని వదిలేసుకొని మరలా నీ హిందూ మాదిగో కమ్యూనిటీలోకి నువ్వు రావచ్చు. అది కూడా నీకు తెలియని ఒక నిశ్చేష్టమైనటువంటి స్థితిలో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావటంలా, ఏం చేస్తున్నావో అర్థం కావటంలా. ఈరోజు కులాల మధ్య, 2 సాంప్రదాయాల మధ్య గుడిని కూల్చేసి ఈరోజు రామాలయం కట్టుకోవడానికి దళితులందరూ వ్యతిరేకం అనేటువంటి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ గుడ్. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే, మీరు కూల్చేసినటువంటి గొంతేనమ్మ గుడి ప్రభుత్వ స్థలంలో ఉంది. మంచో చెడ్డో ప్రభుత్వ స్థలంలో గుడి కట్టేశారు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం గుడి కట్టేశారు. అది గొంతేనమ్మ గుడి అని లోకల్ ప్రజలు అంటారు, కాదు రామాలయం అని మీరు అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ భారతదేశ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇదిగో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఈ జడ్జిమెంట్ ప్రకారం ప్రభుత్వ స్థలంలో ఎటువంటి మతపరమైన కట్టడాలు కట్టడానికి లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మతపరమైన కట్టడం కట్టేశారు ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేసేసావు. డెమాలిష్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ రామాలయం కట్టే ప్రయత్నం చేస్తున్నావు. అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో గొంతేనమ్మ గడి కట్టడానికి లేదు, మసీదు కట్టడానికి లేదు, ఏదైనా రామాలయం కట్టడానికి లేదు. బికాస్ గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ మెంట్ ఫర్ ఓపెన్ స్పేస్. నేనేమంటాను అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా ప్రభుత్వ స్థలంలో, నేను మీకు జడ్జిమెంట్ కూడా చదివి వినిపిస్తాను. స్పెషల్ లీవ్ అప్లికేషన్ 8519 ఆఫ్ 2006. ఈ జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం
జస్టిస్ అరుణ్ మిశ్రా అండ్ జస్టిస్ అభితాయ్ రాయ్ 2018లో ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ప్రకారం we direct that henceforth no unauthorized construction shall be carried out or permitted in the name of temple, church or mosque or gurudwara on public streets, public parks or other public places as per the directions of the Honorable Apex Court. వాళ్ళు ఒక రామాలయంకి పరిమితం చేయలేదు. రఘురామకృష్ణరాజు గారు చర్చి ఉండటానికి లేదు, మసీదు ఉండటానికి లేదు, గురుద్వారా ఉండటానికి లేదు, టెంపుల్ ఉండటానికి లేదు, పబ్లిక్ రోడ్లో ఉండటానికి లేదు, పబ్లిక్ పార్క్స్లో ఉండటానికి లేదు, పబ్లిక్ ప్లేసెస్లో ఉండటానికి లేదు. సో గవర్నమెంట్ ల్యాండ్ కమ్స్ అండర్ ది పబ్లిక్ ప్లేస్. అందువల్ల సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పబ్లిక్ ప్లేస్లో నువ్వు కట్టాలి, ఎప్పుడో కట్టారు, ఇప్పుడు రిమూవ్ చేయమంటున్నా నేను, రిమూవ్ ఇట్. అక్కడ గొంతెనమ్మ కూడా ఉండటానికి లేదు, ఒకవేళ గొంతెనమ్మ గుడి కట్టాల్సిన ఇబ్బంది అనిపిస్తే. సో మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి మాయ చేశామంట. సుప్రీంకోర్టు అంటే రేపొద్దున మా మీద కాస్ట్ వేస్తుందంట, సుప్రీంకోర్టు మమ్మల్ని ప్రాక్టీస్ నుంచి డిబార్ చేస్తుందంట. మతుండి మాట్లాడుతున్నావా? సుప్రీంకోర్టు ఏం చూసుకోకుండా మేము ఏదో పిటిషన్ వేయగానే స్టే ఇచ్చేస్తుంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. మీ అంత తెలివితేటలు జడ్జెస్కి లేవు, మీ అంత తెలివితేటలు మాకు లేవు, మీ అంత అతి తెలివితేటలు రాష్ట్ర ప్రజలకు లేవు. ఎందుకు లేవు? నిజమే, ఆ మాట వాస్తవమే. ఎందుకు అంటే తల్లి పేర, కొడుకు పేర, భార్య పేరు మీద 1900 కోట్లు ఒక చోట, 2100 కోట్లు ఒక చోట, 1600 కోట్లు ఒక చోట తీసుకొని మొత్తం ఒక 4000 కోట్లు యూనియన్ ఆఫ్ ఇండియాకి, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బొక్క పెట్టేసావు. ఈ 4500 కోట్లు చక్కగా ఇంట్రెస్ట్కు తిప్పుకుంటా బ్యాంకులో వేసుకున్నావు. ఈ 4500 కోట్ల మీద ఏదైనా సిబిఐ ఇప్పటికీ 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసింది. ఈ 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తే వాటిని స్టే తీసుకొచ్చి సుప్రీంకోర్టులో వేసుకున్నావు. ట్రిప్కి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మంచి లాయర్ని పెడతావు, స్టే తీసుకుంటావు, డబ్బులు ఉన్నాయి, అర్థం కావటంలా, తిన్న తరగటంలా, మైండ్లోకి ఏమో పిచ్చి మెదడు ఒకటి, మీకు ఏం మాట్లాడుతున్నామో అర్థం కావటంలా, ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు చేయటం, నీళ్ళు కుమారులని మాట్లాడటం, కుల మతాల మీద మాట్లాడటం, చర్చికి వెళ్ళేవాళ్ళంట బైబిల్ పట్టుకుంటే చాలంట ఫోటో తీసి వీళ్ళంట పబ్లిక్ ప్లేస్లో పెట్టాలంట, తహసీల్దార్కి కంప్లైంట్ ఇవ్వాలంట. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఒక అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు. ఈ దేశంలో డిప్యూటీ స్పీకర్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టు. కాన్స్టిట్యూషనల్ పోస్టులో కూర్చొని మాట్లాడాల్సిన ఒక్క మాట మాట్లాడుతున్నావా? పెట్రోల్ ధరలు పెరిగిపోయి మినీ లాక్డౌన్ జరుగుతుంది, ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ధరలతోటి ఒక పూట తినేవాళ్ళు తినటానికి కూడా సరైన తిండి లేకుండా తయారవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక కంపెనీ రావటంలా, ఒక పెట్టుబడి రావటంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమలన్నీ ఆఫ్ చేశారు. అమరావతి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అరే 164 సీట్లు మీకు ఇస్తే మీరు వీటి మీద డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాడెవడో చర్చికి వెళ్తున్నాడు, వీడెవడో బైబిల్ పట్టుకున్నాడు, వీడెవడో సిలువనేశాడు, వీడెవడో నా మీద వాల్ పోస్ట్ పెట్టాడు, సోషల్ మీడియా పోస్టులు పెట్టాడు. అరే సోషల్ మీడియా పోస్టులు చూసి సోషల్ మీడియా పోస్టుల మీద కూడా నువ్వు రిప్లై ఇచ్చేటువంటి అంత స్థాయిలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అంటే, పని పాట లేకుండా డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అంటే ఇంతకంటే సిగ్గుచేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకేమైనా ఉంటుందా? నీలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవద్దా? పైగా సుప్రీంకోర్టును మోసం చేశారు, ఆడిని మోసం చేశారు, వీళ్ళు ఎందుకు అవసరమే ఉంది? రేపు 50 లక్షలు పెట్టి లాయర్ని పెడతా, 28వ తారీఖు లోపు బయటికి తెప్పిస్తా, రాక్వీళ్ళ రామాలయం కడతా, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే కట్టండి. హూ ప్రివెంట్స్ యూ? నేను గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి తెలియజేస్తున్నా, మీరు చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని వాలంటీర్గా బాప్టిజం తీసుకొని కన్వర్ట్ చేయకుండా చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని, చర్చిల సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళని, సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులను పూడ్చిపెట్టే వాళ్ళని ఏమీ పీకలేవు. ఇది కూడా రాసి పెట్టుకో. నువ్వేమి పీకలేవు. నువ్వేమైనా పీకితే మేము చూస్తాం. నీ ఒక్కడికే తెలివితేటలు ఉన్నాయి, నీ ఒక్కడికే రాజ్యాంగం తెలుసు, నీ ఒక్కడికే మాకొక్కడికే అన్నీ తెలుసు అని నువ్వు విర్రవీగితే నీ విర్రవీగితనాన్ని దించే ఆలోచన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు చేస్తారు. ప్రజలకు ఒక అవగాహన ఉంది. భారత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల పట్ల ఒక నిబద్ధత ఉంది. రాజ్యాంగం మాకు తెలుసు, నీ ఒక్కడికే తెలియదు, నీ ఒక్కడికే లా తెలియదు అని మాత్రం అనుకో. అరే రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఒక చర్చిలకు వెళ్ళే ఎవరు డబ్బులు దోచుకున్నారండి? నీ డబ్బులు ఏమైనా దోచుకున్నారా? ఇంకా డబ్బులు దోచుకుంది నువ్వు, బ్యాంకులను దోచుకుంది నువ్వు. చూపించండి. ఏ ఎస్సీ బ్యాంకులను దొంగతనం చేసి 10 రూపాయలు దోచుకున్నాడో చూపించండి.
ఏ ఎస్సీ పక్కనోడి పొలం లాక్కున్నాడో చూపించండి, ఏ ఎస్సీ పక్కనోడి ఆస్తులు దొంగతనం చేశాడో చూపించండి. అరే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? సో నేను గౌరవ రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి విన్నపం చేస్తున్నా, మీరు ప్రయాణించే పడవని మీరే ముంచేసుకుంటున్నారు. మీ వల్ల ప్రభుత్వానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది మీరు కంటిన్యూ చేస్తారంటే కంటిన్యూ చేయండి, ఇబ్బంది లేదు. బట్ ఏదేమైనప్పటికీ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని నేను ఆహ్వానిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే ఉంది. దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రీవియస్ జడ్జిమెంట్లకు అనుగుణంగా ఉంది. రేపొద్దున మీరు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఆర్గ్యూ చేస్తాం. రేపు హైకోర్టులో ఇంకా పిటిషన్స్ ఉన్నాయి, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప నీ యొక్క పోలీస్ ఫోర్స్తోనో లేకపోతే నీ కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసితోనో నీ బిల్డింగ్ పర్మిషన్ పొద్దునేమో అప్లికేషన్ పెడతారంట, మధ్యాహ్నానికి కలెక్టర్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారంట, 5 గంటల కంట ఎన్ఓసి ఇష్యూ చేస్తారంట, పొద్దున్నే 11 గంటలకి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేస్తారంట, సాయంత్రం 4 గంటలకే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారంట.